నమస్తే అండి. ఈ నెల 17వ తారీఖున వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా విశిష్టతమైనది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ప్రమోదిని ఏకాదశి వరకు ఈ 4 నెలలు విష్ణుమూర్తి శయనిస్తారని పురాణంలో చెప్పబడింది. ఏకాదశి రోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ముగ్గులతో అలంకరించుకోవాలి. పీటకి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి దానిపైన తెల్లని వస్త్రం కానీ ఎర్రని వస్త్రం కానీ వేయండి. మీ దగ్గర ఉంటే లక్ష్మీనారాయణల విగ్రహం పెట్టుకోండి. ఒకవేళ విగ్రహం లేకపోతే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. విగ్రహం ఉండేవాళ్ళు ముందుగా ఆ విగ్రహాల్ని అభిషేకం చేయండి. అభిషేకం చేసి చందనం కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఒకవేళ విగ్రహం లేకపోతే ఫోటోని చందనం బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోండి. మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజించాలి. కాబట్టి ఒక తమలపాకు మీద పసుపుతో విఘ్నేశ్వరుని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించి పూజ చేసుకోండి. విఘ్నేశ్వరుని పూజ పూర్తయ్యాక అప్పుడు విష్ణుమూర్తి పూజను మొదలుపెట్టండి. వరిపిండితో దీపం ప్రమిద తయారు చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఏకాదశి రోజు ఆవు నెయ్యి దీపం పెట్టుకోవటం అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు పలాహారం తీసుకోవచ్చు. లేదంటే ఒక పూట భోజనం చేసుకున్నా పర్వాలేదు. దేవుని పూజ పూర్తయ్యాక ఒక పూట భోజనం చేసుకోవచ్చు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు ద్వాదశి రోజు పారాయణం చేసుకుంటారు. ద్వాదశి రోజు మీకు కుదిరితే బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వండి, లేదా ఎవరైనా పేదవారికి భోజనం పెట్టండి. ఏకాదశి రోజు విష్ణు పురాణం, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా ఓం నమో నారాయణ అని మనసులో అనుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందండి.